కిచెన్లో ఈ వంటలు చేస్తుంటే అమ్మ గురించి ఆలోచన ఆటోమేటిక్గా వస్తుంది. చిన్నప్పుడు అమ్మ కిచెన్లో ఉంటే నేను పక్కన నిలబడి చూస్తూ ఉండేదాన్ని. ఆ కిచెన్లో గ్యాస్ కనపడకపోయినా నిలబడి నిలబడి కాళ్ళ మీద నిల్చొని నిక్కి నిక్కి చూస్తూ ఉండేదాన్ని. అప్పుడు అది జస్ట్ వంటలే అనిపించేవి. కానీ ఆమె అలసిపోతుంది, అమ్మ చేతులు నొప్పిలేస్తున్నాయి, అమ్మ చేతులు ఎన్నిసార్లు కాలినాయో అని చెప్పేసి అప్పుడు అర్థమయ్యేదే కాదు. కానీ అప్పుడు నాకు ఒకటే తెలుసు, టైంకి ఫుడ్ తినాలి అని చెప్పేసి. కానీ ఇప్పుడు అర్థమవుతుంది, అదే కిచెన్లో నేను నిలబడి వంటలు చేస్తుంటే అర్థమవుతుంది అమ్మ రోజు రోజు తన లైఫ్ని ఎంత సాక్రిఫైస్ చేసింది మనకు అని. ఎవరు థ్యాంక్స్ చెప్పకపోయినా, ఎవరు నోటీస్ చెయ్యకపోయినా ఆమె డ్యూటీ మాత్రం అస్సలు మిస్ అయ్యేది కాదు. టేస్ట్ బాగుంటే బాగుంది అని మాత్రమే చెప్పేవాళ్ళం, కానీ ఆ ఎఫర్ట్స్ గురించి మాట్లాడే వాళ్ళమే కాదు. ఇప్పుడు నేను వంటలు చేస్తున్న ప్రతిసారి అమ్మనే గుర్తుకొస్తుంది. అలసిపోయినా పర్లేదు, మీ అందరూ తింటే చాలు అనేది. ఈ వంటల టేస్ట్ కన్నా ఆ ప్రేమ వాల్యూ ఇప్పుడు అర్థమవుతుంది. ఈ వంటలు నా ఫ్యామిలీ కోసం అయితే, ఈ వర్డ్స్ నా అమ్మ కోసం. మీ లైఫ్లో మోస్ట్ స్పెషల్ పర్సన్ అమ్మ అయితే కామెంట్లో తన పేరు చెప్పడం అయితే అస్సలే మర్చిపోద్దు. ఈ వీడియోకి ఒక్క లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. బాయ్ బాయ్.